రెండు పక్కల జరుగుతున్నాయి మంచి దాంట్లో. బాజీ గారు ఎక్కడ ముగించారు అక్కడ మొదలు పెట్టడానికి. గతంలో తెలుగులో ఒక సామెత ఉంది బలరాం గారు, పాము పగ తోక చుట్టమని. కానీ ఇక్కడ ఈ వ్యవహారంలో మనకు అర్థమైందంటే తోక పగ పాము చుట్టం. తోక జగన్మోహన్ రెడ్డి, పామేమో బీజేపీ అదాని. ఎందుకంటే ఇప్పుడు పామేమో చుట్టం అవుతుంది, ఇటు పాము తోక మీద పడబడుతుంది. ఒక్క రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రమైన తెలంగాణ కూడా అదే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరగలేదని ఒక వంక అంటుంటారు ఏది కాంగ్రెస్ పార్టీ, కానీ ఇక్కడనేమో కవిత అవినీతి పర్రాలు అంటారు. అంటే ఈ తోక పగ కాదు, ఇక్కడ బీఆర్ఎస్ పగ, అక్కడనేమో పామేమో చుట్టం అవుతున్నాడు. అందుకని సామెత తిరగరాయాల్సి వస్తుంది. రెండోది పార్టీల ద్వంద్వ ప్రమాణాలు చూడండి, ఒక్కటే కాదు, నేను చిన్నగా చెప్తాను. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఉంది దేశంలో. మొదట్లో ఆధార్ కార్డు ప్రవేశపెడతానని కాంగ్రెస్, వ్యతిరేకించింది బీజేపీ. తర్వాత జిఎస్టీ ప్రవేశపెడతానని కాంగ్రెస్, వ్యతిరేకించింది బీజేపీ. వీళ్ళు అధికారంలో ఆధార్ కార్డు కొనసాగుతుంది, జిఎస్టీ కొనసాగుతుంది. అట్లాగే 3 రైతు చట్టాలు తెస్తానని 2019లో కాంగ్రెస్ పార్టీ, కానీ తెచ్చిన తర్వాత వ్యతిరేకించింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. నేను జాతీయ రాజకీయాలు చెప్తున్నాను. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ సార్ కరెక్ట్ చెప్తాను. ఈవీఎం ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈవీఎం పనికి రామంటున్నారు. మంచి గుర్తు చేశాను. అంటే ఈ 4 అంశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి వస్తాను. ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం తయారు చేసి రాష్ట్రాలు అమలు చేసుకోమని ఇచ్చిన దానిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొట్టమొదటిసారి ఆకారాదిగా మొదలైంది. అట్లాగే మనకు ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెడతా అన్నది. అది బీజేపీ ప్రభుత్వం తయారు చేసింది, అప్పుడు చేసింది. కానీ దాన్ని వ్యతిరేకిస్తూ దీన్ని బంగాళాఖాతంలో పడేస్తాం, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామంటే నేను చెయ్యలేరు అన్నారు. మీరు ఎందుకంటే కూటమిలో ఉన్నారు, మీరు ఎట్లా చేయలేరు, దాన్ని అమలు పరచాల్సిందే. లోపాలు ఉన్నాయి. నేను శిలాఫలకాల మీద, ఆ శిలల మీద, మన హద్దురాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకోవడం, అట్లాగే పాస్బుక్ల మీద ఫోటోలు వేసుకోవడం తప్పని. చట్టాన్ని ట్రూగా అమలు చేస్తే ఇది ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ దారి తీస్తుంది. దయచేసి దాన్ని సవరించేయండి. ఇట్లాంటి పొరపాటు జరిగినాయి కనుక ఆ పొరపాట్లు సవరించాలని చెప్తున్నా. ఏమైంది, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇదే చట్టాన్ని అమలు చేస్తుంది. వాళ్ళ 6,000 గ్రామాల సర్వే జరిగితే ఇంకో 3,000 గ్రామాల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సర్వే జరుగుతుంది కదా. దాన్ని ఎందుకు బంగాళాఖాతంలో పడలేదు? చట్టం మంచిది, బీజేపీ తయారు చేసినా ఇంకెవరు మంచి చట్టం అంటున్నాను. ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ లో కొంత పొరపాట్లు జరిగినాయి. నేను చెప్పాను, ఏది ఆ పాస్బుక్ల మీద ఫోటోలు, హద్దురాల మీద ఫోటో జగన్మోహన్ రెడ్డి తప్పు. చట్టం మంచిది కదా, ల్యాండ్ గ్యారెంటీ యాక్ట్ దాటిస్తుంది కదా. నేను కూడా నల్సార్లో మన భూమి సునీల్ అన్న మిత్రుడు, వారు నేను కలిసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వీటి మీద యాక్ట్ రాసిన వాళ్ళు. అక్కడ ఏమొస్తుందంటే చట్టం మంచిదైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించండి. పత్రికలు కూడా చివరికి ఒక పత్రికలో వారి కాలంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత మంచిది అని రాసిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తుంటే తప్పని ప్రచారం చేసిండ్రు. వాళ్ళ మొత్తం వీడియోలు తీసేసిండ్రు. వాళ్ళు అంతకుముందు మంచిదని ప్రచారం చేసిందని నేను కూడా మాట్లాడినా ఆ వీడియోలో. అంటే ఏమైతుందంటే దంత ప్రమాణాలు వస్తున్నాయి. ఇంకొకటి చెప్తాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చాకల్లా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పోనీయండి, మళ్ళీ అమలు చేసి మళ్ళీ దాన్నే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వస్తాను. ఇక్కడ ఏంటంటే అదాని మంచోడే, మోడీ మంచోడే, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెట్టు ఎట్లా అవుతున్నాడు? నేను చెప్తున్నాను, తోక పాగా పాము చుట్టం అవుతున్నాడు. కనుక అదాని డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డితో ఒప్పందం కుదుర్చుకోవాలి ఇక్కడ. రెండోది బాజీ గారు చెప్పారు, ఎక్కడ నాకు తెలిసి, మరి మీరు బాజీ గారు చెప్పాలి, మన FBI అమెరికా నుంచి ఇచ్చిన దానిలో A1 అఫీషియల్ 1 అన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ 1 అన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి పేరు లేదని నాకు తెలుసు. నేను న్యాయవాదిగా మరి చదివినా కనుక అంతకన్నా నాకు మరి ఏమన్నా ఉంటే చెప్పలేను, ఉంటే చెప్పొచ్చు. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం కుదిరిస్తే, ప్రభుత్వాల ఒప్పందాలండి ఇవి, పార్టీల ఒప్పందాలు కాదు. తూచంటానికి వీలేదు. ఒక పార్టీ ఒప్పందం చేసుకుని తూచనవచ్చు, కానీ ఒక ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఇంకో ప్రభుత్వం కంటిన్యూ చేయనా చేయకపోవచ్చు. విధానాలు మార్చుకోవచ్చు, ప్రయారిటీస్ మార్చుకోవచ్చు, పథకాల పేర్లు మార్చుకోవచ్చు. కానీ రెండు, ఒక సెకీ అని ఒక ప్రభుత్వ రంగ సంస్థ, దానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోని వీళ్ళు కుదుర్చుకున్నారు. అదాని ఎవరితో కుదుర్చుకున్నారు? సెకీతో ఒప్పందం. అదాని మధ్యన 7% కమిషన్ తోని వాళ్ళు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటారు. రాష్ట్రాలకు కూరగాయల బేరంలాగా రాష్ట్రాలకు రేట్ ఏంది? మరి రాష్ట్రానికి రేటు తప్పే. 199 పైసలు, ₹1.9 ఏమో గుజరాత్ కు. ఇక్కడ అంటే దానికి ఒక కారణం చెప్తున్నారు. ఏది అప్పటి ప్రభుత్వం ఏమంటే ట్రాన్స్మిషన్ ఛార్జ్. నేను చెప్తాను సార్ చిన్నప్పటిగా, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉన్నాయి కనుక మనకు సౌత్ గ్రిడ్ కి రావాలంటే సౌత్ గ్రిడ్ భారం కూడా భరించాలి. మనం ఇప్పుడు రవాణా ఛార్జీలు అన్నట్టు రకంగా రవాణా ఎట్లా అవుతుంది? ఇప్పుడు వడ్లలాగా, బియ్యం లాగానో, ఇతర సరుకులు లాగా కరెంటు దాచిపెట్టుకోలేము సార్. కరెంటు నిరంతరం ప్రవహిస్తుంటది, కుట్టుకుడి చచ్చిపోతాం. అంటే ఆ కరెంటు ప్రవహించే క్రమంలో లైన్ లాసెస్ ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉంటాయి. ఎంత దూరం ప్రయాణం చేస్తే అంత డిస్ట్రిబ్యూషన్ లాసెస్, లైన్ లాసెస్ ఉంటాయి, కాదంటలేదు. కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని దాన్ని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటారు. అందుకని అది పెట్టుకున్నారు. ఇవాళ నేనేమంటాను సూటిగా, ఈ ప్రభుత్వం 6 నెలలు అయింది వచ్చి, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద దుమ్ము పక్కన పెట్టండి. ఇవాళ ఏం చేయాల్సింది అంటే, అది తప్పు అయితే రద్దు చేసుకోవాలి. రద్దు చేసుకుంటే 2,000 కోట్ల భారమైనా సరే
భరించాల్సింది. నిజంగా లాభం 1,00,000 కోట్లు లాభం అవుతున్నప్పుడు 2,000 కోట్లు పోతే ఏంటి, మన నష్టం లేదు కదా. కనుక అది చేయాలి. కానీ ధైర్యంగా నిర్ణయం చేయకపోవడం ప్రధాన కారణం ఏంటంటే టైం కావాలనుకుంటున్నారు అనుకోండి ప్రభుత్వానికి, ఆశామాసిగా చేయలేరు. దీని మీద పరిశోధన చేయాలి. పరిశోధన చేసే ముందే ఎందుకు ఆరోపణలు చేసుకుంటున్నారు పరస్పరం అని నేను అంటున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దొంగ అనే మాట అనే ముందు మరి వాస్తవాలు చూసుకుందాం. అమెరికా కోర్టు ఏమన్నది, అక్కడ FBI నోటీస్ ఏమి ఇచ్చింది, అక్కడ వాళ్ళు ఇన్వెస్టర్స్ ఏం కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ ఏమైంది, 2,250 కోట్లలో 1,750 కోట్లు ఇక్కడే ఇస్తే మరి ఎంత స్వార్థం ఉండాలి, మరి మిగతా రాష్ట్రాలకు 300 కోట్లు మిగిలిలేదా అంటే, ఒకవేళ అదానే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డితో ఒప్పందం కుదుర్చుకుంటే తప్పనిసరి లంచం చేతులు మారందనొచ్చు. నేను దాని మీద పరిశోధకుని కనుక ప్రైవేటు సంస్థలతో ఏవైతే ఒప్పందాలు కుదుర్చుకుంటాయో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటి మినహాయింపులు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లీడ్ చేసే పార్టీలు ప్రైవేటు ఒప్పందాలతో లక్షల రూపాయలు లాభపడ్డారు, కోట్ల రూపాయలు లాభపడ్డారు అంటున్నాండి. ఒకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మంచి చట్టం చేసింది. ఏం చేసింది, వాళ్ళు విద్యుత్ ఒప్పందాలు కుదిరించుకుంటప్పుడు విద్యుత్ రంగ సంస్కరణ ప్రవేశపెడతాం మేము, దానికి అంగీకరించండి, అంగీకరిస్తే FRBM పరిమితులు మించి ఆంధ్రప్రదేశ్ 5,600 కోట్ల రూపాయలు మీకు అదనంగా అప్పు తెచ్చుకునే సౌకర్యం కల్పిస్తాం FRBM పరిమితులకు అని చెప్పారు. కుదిరించుకుంటే వచ్చినాయి, తెలంగాణ కుదిరించుకోలేదు, రాలేదు. అందుకని నేను ఏమంటున్నా అంటే ఇక్కడ విద్యుత్ రంగ సంస్కరణలు ప్రవేశపెడదామని కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తేనే ఓ రకంగా ఉంటుండే. అందుకనే విద్యుత్ రంగం అనగానే మన రాష్ట్ర ప్రభుత్వం అంటాం. నిజంగా విద్యుత్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. మనకు మన ఉమ్మడి జాబితాలో లేదు. కానీ ఉమ్మడి జాబితాలో ఎట్లా వస్తుంది అంటే ఈ ఉత్పత్తి సంస్థలు NTPC ఉన్నది మనకు, లేకపోతే చాలా ఉత్తరాఖండ్ లో చాలా విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా జాతీయ స్థాయిలో విద్యుత్ పంపిణీ చేస్తున్నప్పుడు జాతీయ స్థాయి విద్యుత్ సంస్థలతో మనం కుదించుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వాలకు మధ్యలో ఒప్పందం ఉన్నప్పుడు అయితే అధికారులు డబ్బులు అయితే ఇచ్చుకోరంటున్నాను నేను. ఒకవేళ అదానితో కనుక డైరెక్ట్ అగ్రిమెంట్ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ 1,750 కోట్లు తీసుకుంటా, 2,000 కోట్లు తీసుకుంటా చేయొచ్చు. అందుకని ఇప్పుడు ఒక విన్నతి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని అవినట్టు ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఉన్నారు, ఇంకా అధికారులు లేవని భావన మీకు ఉన్నది. ఓట్ల మీద దాడి చేసినా ఎక్కడ చేసినా అధికారులు మీరే ఉన్నారు కదా. 6 నెలలు అయింది, ఎవరి మీద దాడి చేయాలన్నా మీకు అధికారం ఉంది కదా. కాకినాడ పోర్టు మనది, రాష్ట్ర ప్రభుత్వాన్ని, దాన్ని సీజ్ చేయండి. ఎవరు వద్దంటున్నారు ఆరోపణ చేసిన దానికన్నా. అట్లానే మన పక్క ఓడ కూడా పరిశీలించలేదు అంటున్నారు, దాన్ని పరిశీలించండి. అక్కడే కెన్స్టార్ ఓడ అక్కడే ఉంది, ఇంకోటి అక్కడే ఉంది కదా, 2 పరిశీలించండి. అసలు బియ్యం ఆ కాకినాడ పోర్టు దాకా ఎట్లా పోతున్నాయి, ఉప్పల్ నుంచి మొదలుకొని ఇచ్చాపురం దాకా, ఇచ్చాపురం నుంచి మొదలు కాకినాడ దాకా ఎందుకు వస్తున్నాయి బియ్యం ఇట్లా అంటే పెద్ద కుంభకోణం ఉంది ఇందులో. దాని మీద కొంచెం కాలాహాయ్ ఉన్నది. దీన్ని పరిశీలించడానికి అక్రమ రవాణా అడ్డుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది కదా. 15 రోజులు 4 రోజులు ఏంటంటే ఎవరైనా క్షమిస్తారు. 6 నెలల తర్వాత కూడా ఇంకా ప్రభుత్వంలో తాము లేవని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న ఆరోపణలు చేయడం వల్ల ఏమైందంటే, ఆరోపణలు చేయడం ఊరుకుంటున్నారు. నేను చెప్పిన దాని మీద అంతే, ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవాళ దీని మీద అంతే. లడ్డూ కేసు కూడా నేను ఆనాడు చెప్తున్నా. లడ్డూ కేసులో ప్రభుత్వం వచ్చిన 3 నెలల తర్వాత కూడా ఎట్లా నెయ్యి లోపలికి వచ్చింది అంటున్నాను. సుప్రీంకోర్టుకి అదే ప్రశ్నించింది. మీరు వాడిందా లేదా అంటే సమాధానం లేదు కదా. అంటే ఈ 3 సంఘటనలు ఎందుకు చెప్తున్నాను బలరాం గారు, ప్రభుత్వంలో మీరున్నారు, ఎంక్వైరీ చేయండి. జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరు వచ్చినా ఎవరైనా అక్రమం చేస్తే, అది అవినీతి చేస్తే ఖచ్చితంగా జైలు పోవాల్సిందే. రామ్మోహన్ గారు, ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు ఈ